అందుకే రామకృష్ణ పరమహంస వివేకానంద గోపికా గీతలు పాడుతుంటే తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయాట, సమాధి స్థితికి. అంటే భక్తుల్ని సమాధి స్థితికి తీసుకువెళ్ళగలిగే శక్తి ఉన్న గోపికా గీతలు. పైగా శాస్త్రం మంగళ శబ్దంతో ప్రారంభం అవ్వాలి. శ్రీకారం కానీ, ఓంకారం కానీ, జయకారం కానీ. అథ అని శాస్త్రాలకు మరొకటి ఉన్నది. జయతి తేధికం జన్మనా వ్రజశ్రయత ఇందిర శశ్వదత్రహి. నువ్వు జన్మించడం వల్ల గోకులం చాలా శ్రేష్టత్వాన్ని పొందింది. గోకులం మొత్తం శ్రేష్టత్వం పొందడం కారణం ఏంటి? నువ్వు జన్మించడం వల్ల. నువ్వు జన్మించడం వల్ల గోకులం అంతా స్వర్గం కంటే గొప్పదిగా ఉన్నదయ్యా. ఎందుకంటే నువ్వు జన్మించిన దగ్గర నుంచి ఇందిరా శశ్వదత్రహి, లక్ష్మీదేవి స్థిరంగా ఇక్కడే ఉన్నది. అలాంటి నీ కోసం వెతుక్కుంటున్నావు. నువ్వు కనబడాలని వెతుక్కుంటున్నావు. మా కళ్ళు దిక్కులంతా నిన్నే వెతుకుతున్నాయి. ఎలా తెలుసా? ప్రాణములు నీ యందు పెట్టుకుని నిన్ను దిక్కుల్లో వెతుక్కుంటున్నావు. ఈ చెప్పడంలోనే వీళ్ళ కాంక్ష కృష్ణుడి నుంచి ఏదో కోరుకోవట్లేదు, కృష్ణుడినే కోరుకుంటున్నారు. అది తెలుసుకోవాలి. అంటే మీకు సంపదలు కావాలా అంటే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి మాకు సంపదలు కొదవలేదయ్యా, మాకు నువ్వు కావాలి. అది చెప్పడం ఇందులో. అందుకే పుట్టుకతోనే ఇదంతా ఐశ్వర్య స్వరూపం అని చెప్తూ, ప్రాణములు నీపై పెట్టుకుని దిక్కులయందు మేము విచిన్వతే తిరుగుతున్నాము. పైగా నువ్వు వరాలిచ్చేవాడు, నీకు మేము దాసీలము. పైగా నీ ముఖం ఎంత అందమైనదో అది అలా చూపించి అలా మాయమైపోతే మా మనసులను దొంగిలించేసావు. మమ్మల్ని హింసిస్తున్నావయ్యా నువ్వు. ఇదొక హింస, నీ వియోగం ఒక హింస. శరదు దాస ఏ సాధు జాత సత్సరసి జోదర శ్రీ ముషాదృశ సురతనాథతే శుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వధ. ఎంతకంటే హింసించడం ఏముంటుందయ్యా? వియోగంతో మమ్మల్ని బాధ పెడుతున్నావు, మా మనస్సు కమిలిపోతుంది దానివల్ల. పైగా మేము నీకు అశుల్క దాసికలు అంటే అర్థం జీతం అక్కరలేని దాసీలు. అశుల్క అంటే జీతానికి దాసీలు వేరు, జీతం లేకుండానే దాసీలు. అంటే నువ్వు కొనుక్కోకుండానికి దాసీలు. దాసీలకి కొనుక్కున్నా అనుకోండి డబ్బుకు తగ్గ దాసీత్వం చేస్తారు. అది లేదు, మేము నీకు నిష్కారణ దాసీలం. అంటే ఫలానా ప్రయోజనం వల్ల నీకు దాసీలం అయ్యేమో అని కాకుండా నిష్కారణ దాసీలం. అయితే ఈ పదాలు చాలా చిత్రం. తే అశుల్క దాసిక అనొచ్చు, తే శుల్క దాసిక అని కూడా అనొచ్చు. శుల్కము లేని దాసీలము అంటే డబ్బు జీతం లేని దాసీలం ఒకటి. ఎంతో జీతంతో దాసీలమయ్యాం, ఇది కూడా గొప్ప విషయం. ఎంతో జీతం అంటే అనేక జన్మల పుణ్యముల ఖర్చు వల్ల నీకు దాసీలమయ్యామని అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ డబ్బు ఇచ్చి దాస్యం చేయడం, డబ్బు పుచ్చుకుని దాస్యం చేయడం కాదు, పుణ్య విశేషాల వల్ల వచ్చినదయ్యా ఇది అంటూ నువ్వు ఎన్నిసార్లు మమ్మల్ని రక్షించవో. అంటే భక్తిలో ఉండవలసినది కృతజ్ఞత. భగవంతుడు మనల్ని ఎన్ని మార్లు కాపాడాడో తెలుసుకోవాలి. మరి ఒక్కసారి కష్టం రాగానే అసలు దేవుడు ఉన్నాడా అండి, లేకపోతే ఎందుకే కష్టం వచ్చిందని. ఇదివరకు రక్షించినవన్నీ పక్కకు పోయాయి కనుక ఇదివరకు కారుణ్యం గుర్తున్న వాడికి ఇప్పుడు అడగడానికి అర్హత ఉంటుంది. ఎన్నాళ్ళు మమ్మల్ని కాపాడవు, ఎన్నిటి నుంచి కాపాడవు? విషజలావ్యయాత్ వ్యాళ రాక్షసాత్ వర్ష మారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాము. మమ్మల్ని విషపు నీటి నుంచి కాపాడు, అదేవిధంగా అఘాసురుడి నుంచి కాపాడు, గాలివాన నుండి కాపాడు, అదే విధంగా అగ్ని నుంచి కాపాడు, రాక్షసుల నుంచి కాపాడు, అనేక భయముల నుంచి కాపాడినవాడు నువ్వు, సర్వ భయముల నుంచి కాపాడినవాడవు నువ్వు. అంటే ఇక్కడేం అడగట్లేదు, ఆయన చేసే లీలల్ని తలుచుకుంటూ ఆనందిస్తున్నారు. ఇంకొకటి, ఇలా కాపాడిన నువ్వు ఏదో వండర్ బాయ్ అని మేము అనుకోవట్లేదు, నువ్వెవడో మాకు తెలుసు. నకల్లు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఖన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సత్వతాంకులే. నువ్వు ఒక గోపకాంతకు పుత్రుడివి కావు, మరెవడివి? అఖిల దేహినాం అంతరాత్మదృక్, అందరి హృదయాల్లో అంతరాత్మగా సాక్షిగా ఉన్నటువంటి వాడు నువ్వు. అలాంటి నువ్వు ఈ రూపంతో ఎందుకు రావాల్సి వచ్చింది? విఖన్న సార్థితో విశ్వగుప్తయే, బ్రహ్మదేవుని చేత ప్రార్థింపబడి లోకరక్షణ కోసమని ఉత్కృష్టమైన వంశంలో జన్మించేవయ్యా. సఖ ఉదేయివాన్ సత్వతాంకులే, నీవు యశోద బిడ్డడవే, నీరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవీసుడవు, తొల్లి విరించి తలంచి లోకరక్షావిధమాచరింపుమని సన్నుతి చేయగా సత్కులంబునన్ భూవలయంబుగా వనిటు పుట్టితి కాదే మనోహర ఆకృతిన్. పోతన గారు అంత చక్కగా అందించారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే,
ఇందులో కృష్ణ లీలలు ఎంత స్మరింపబడుతున్నాయో గోపికల మనోవృత్తులు అంత తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క భావం. ఒక దగ్గర కృతజ్ఞతాభావం, ఒక దగ్గర లీలాస్మరణజన్యమైన ఆనందం, ఇంకో చోట విరహాశక్తి. ఇక్కడ భగవన్ మాహాత్మ్య జ్ఞానం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ అంటే వీళ్ళకి భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలుసు, అంతేగాని వీళ్ళకి కేవలం అమాయకంగా ప్రేమించారండి. ఒక పురుషుడి పట్ల ఒక స్త్రీకి ఉన్నట్లే వీళ్ళకున్నది అనడం తప్పు. ఆయన భగవంతుడని వీళ్ళ అంతరంగమునకు తెలుసు. అందుకే తత్రాపి నా మాహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద అంటారు నారదుడు భక్తి సూత్రాల వీరి గురించి చెప్తూ ఇక్కడ. భగవంతుని మాహాత్మ్య జ్ఞానం వాళ్ళకి లేదు అనడానికి లేదు అన్నాడు ఇక్కడ. భగవంతుని మహిమ తెలుసు. మహిమ తెలిసి ప్రేమించడం కాదు, మహిమాదుల నిమిత్తం లేకుండానే వీళ్ళు ప్రేమ ఉంది, అంత ఉదాత్తం. అంటే భగవంతుడితో మహిమాన్వితుడు కనుక నేను విష్ణు శాస్త్రం చదివే కలిసి వచ్చింది కనుక బ్రతుకంతా విష్ణు శాస్త్రం చదువుతాను అనేది కాదయ్యా వాళ్ళ చిత్తవృత్తి. ఆయన మహిమాన్వితుడు అనే జ్ఞానం కంటే వీళ్ళ ప్రేమ చాలా గొప్పగా ఉంది. అది గొప్ప విషయం ఇక్కడ. ఇది ఆలోచించాలంటే ఇంటికి వెళ్ళి మరి కాసేపు ఆలోచించాలి. ఇలా వింటే ఇలా అర్థం కాదు, ఇక్కడ అంత సామాన్యం కాదు, తెలుసుకోండి. ఇక్కడ ఇది అన్కండిషన్డ్ లవ్ అంటారు. ఇక్కడ అవ్యాజమైన ప్రేమ, అది ప్రవహిస్తుంది ఇక్కడ.